శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 508వ నామం అతి గర్విత మంత్రస్వరూపంలో శ్రీ అతి గర్వితాయై నమః. ఈ నామంలో గర్వము అనే పదానికి అర్థం నిండుతనము కలిగి ఆ భావమును చూపులలోను మాటలలోను నడతలోను వ్యక్తపరచడాన్ని గర్వము అని అంటారు. పరిమితమైన ఉనికి కలిగి ప్రతిరోజు నశించే గుణం కలిగి ఏదో ఒకరోజు పూర్తిగా నశించిపోయే స్వభావం కల శరీరమును నేను అని అనుకున్న మనం ఈ శరీరంతో కలిగిన బంధాలను సంపదలను నావి అనుకోవడం అతిశయోక్తి అవుతుంది. అది విడిచిపెట్టదగిన స్వభావం అవుతుంది. కానీ అమ్మవారు పరిపూర్ణమైన సౌందర్యము సంపద ఐశ్వర్యము పుష్టిగా కలిగిన వారు. ఆమె నిత్య యౌవన అని ఇంతకు ముందు నామాలలో మనం చెప్పుకున్నాం. ఆ ప్రకారం ఆమె యొక్క గుణములు అన్నీ కూడా ఏనాటికి నశించే స్వభావము కలవి కావు. నశించే స్వభావము అనేది కాలమునకు లోబడుతున్నామని గుర్తు చేసేది. కాలమునకు శాసకురాలైన అమ్మవారు కాలమునకు లోబడి ఉండే స్వభావము కలిగిన వారు కాదు. కాబట్టి అమ్మవారి యొక్క గుణములు అన్నీ కూడా అనంతమైన కాలంలో అనంతంగా ప్రకాశించేవే. కాబట్టి అమ్మవారు ఆ గుణములతో ఆమె చూపులోను ఆమె మాటలోను ఆమె నడకలోను ఈ భావమును ఎల్లప్పుడూ ఉంచుకుంటారు. కాబట్టి అమ్మవారికి ఈ నిండుదనమైన స్వభావము ఒక ఆభరణం లాంటిది అవుతుంది. ఆమెకు ఉన్న గర్వము మామూలు గర్వము కాదు, అతి గర్వము. అంటే అమ్మవారి యొక్క నిండైన స్వరూపమునకు స్వభావమునకు కలిగిన తృప్తితో ఆవిడ ఈ ప్రపంచాన్ని చూస్తుంది, ఈ ప్రపంచంతో సంభాషిస్తుంది. కాబట్టి అమ్మవారిని ఈ నామంలో అతి గర్విత అని వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. ఈ అతి గర్విత అయిన తల్లి పరిమితమైన వనరులతో సంపదలతో పరిమితమైన ఆయుష్షు కల ఈ శరీరంతో మనం పొందే గర్వమును తొలగించగలరు. గర్వము అనేది మనకు ఒక లోటు కాగా అమ్మవారికి ఒక ప్రత్యేకమైన అందాన్ని కలిగిస్తుంది. ఆ అమ్మవారు మనలో ఉన్న గర్వమును తొలగించగలరు. కాబట్టి మనలోని గర్వాన్ని తొలగించగల అతి గర్విత అయిన తల్లి యొక్క పాద పద్మములు మనలను రక్షించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.